హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి హాస్పిటల్కి వచ్చి శరత్చంద్రని పట్టుకొని నాన్న లేవండి అని ఏడుస్తూ ఉంటే అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. నీకెంత ధైర్యం భూమి, మా బావ దగ్గరికి వచ్చి మా బావ చేయి పట్టుకుంటావా? చంపాలని ప్రయత్నించింది కాకుండా మా బావ దగ్గరికి వచ్చి మళ్ళీ కొంచెం కొంచెం కొట్టుమిట్టాడుతున్నా ఈ ప్రాణాలు కూడా తీసేయాలనుకుంటున్నావా? పోవే పో, నీ దిక్కున్న చోటికి పో. అంతలా కావాల్సి వస్తే మీ అమ్మ ఎక్కడుందో అక్కడికే పో అని చెప్పి ఇంకా అలా బయటికి గెంటేస్తుంది భూమిని అపూర్వ. పాపం భూమి అలా జాలిగా శరత్చంద్ర వైపు చూస్తూ ఆ హాస్పిటల్ నుండి బయటికి అడుగులు వేస్తుంది. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతారు. గగన్ని చూస్తూ విచిత్రంగా శారద అండ్ పూర్ణిమ గమనిస్తూ ఉంటారు. గగన్ చాలా కోపంగా ఫుడ్ని తింటూ ఉంటాడు. నాన్న గగన్, ఏమైంది నాన్న అని అడుగుతుంది శారద. ఏం లేదమ్మా, ఇంకా పెట్టు అని ఇంకా ఫుల్గా ఇంకా లంచ్ అయితే చాలా కోపంగా భూమి మీద ఉన్న కోపాన్ని ఫుడ్ మీద చూపిస్తూ ఉంటాడనమాట గగన్. ఇంకా కోపంగా తింటూ తింటూ భూమినే గుర్తు చేసుకుంటూ మీరంటే నాకు ప్రాణమండి అని భూమి చెప్పిన విషయాలు కానీ, శరత్చంద్ర ఇంటికి తను వెళ్ళి నెక్లెస్ వేయాలనుకున్నప్పుడు నెక్లెస్ని విసిరి కొట్టి మీరంటే నాకు ఇష్టం లేదు అని చెప్పిన విషయం కానీ, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ గగన్ భూమిని ఎలా అయినా మర్చిపోవాలి అని ఇంకా ఫుడ్ని బాగా తిని అమ్మా నేను వెళ్ళొస్తాను అని ఆఫీస్కి బయలుదేరబోతారు. నాన్న గగన్ ఒక్క నిమిషం ఇలా రా అని శారద గగన్ని రూమ్లోకి తీసుకువెళ్తారు. ఏంటమ్మా, నువ్వు ఒకవేళ భూమి గురించి మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం ప్లీజ్ అనవసరమైన విషయాల్లో మాట్లాడి నేను టైం వేస్ట్ చేసుకోవాలనుకోవటం లేదు అని అంటారు గగన్. నాన్న గగన్, ఎందుకు నువ్వు రాయిలా మారిపోయావు? ఒకప్పుడు నువ్వు రాయిలాగే ఉండేవాడివి. అసలు నీకు పెళ్ళి అవుతుందా లేదా, నిన్నెవరైనా ప్రేమిస్తారా లేదా అని ఎంతో కంగారు పడేదాన్ని. అలాంటిది భూమి నీ జీవితంలోకి వచ్చింది. మన ఇంట్లో డ్యాన్స్ టీచర్గా అడుగుపెట్టి మనందరి మనసులు మెప్పించి నీ ప్రేమని గెలుచుకుంది. తర్వాత ఇప్పుడు తను శరత్చంద్ర కూతురని తెలిసింది. అయినంత మాత్రాన నువ్వు భూమిని దూరం పెట్టాల్సిన అవసరం ఏంటి నాన్న? అదంతా కాదు, పక్కన పెట్టేసే. ఇప్పుడు భూమికి ఎవ్వరూ లేరు. నీడనివ్వడానికి వాళ్ళ నాన్న కోమాలో ఉన్నారు. ఆయన ఎప్పుడు బయటికి వస్తాడో తెలీదు. ప్రేమించిన నువ్వు నడి రోడ్డుపై వదిలి వచ్చేశావు. నాకు ఒక ఆడపిల్ల ఒంటరిగా రోడ్డుపై పడితే ఎలా ఉంటుందో తెలుసు నాన్న. నాకు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. అప్పుడు నేను ధైర్యంగా ఉండడానికి నాకు నువ్వున్నావు, పూర్ణిమ ఉన్నారు. నువ్వు నన్ను చూసుకున్నావు. మన ముగ్గురం అలా కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం. అలాంటిది భూమికి ఎవరూ లేరు కదా నాన్న. భూమికి ఎవరూ లేరు. అలాంటి భూమిని నువ్వు రోడ్డుపై ఎలా వదిలేసి రావాలనుకున్నావు నాన్న అని అడుగుతుంది శారద. అమ్మా, నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ నేను ఒకప్పుడు భూమిని ప్రేమించాను. 1 గంట ముందు వరకు కూడా నేను భూమిని ప్రాణానికి ప్రాణంగానే ప్రేమించాను. కానీ ఎప్పుడైతే భూమి శరత్చంద్ర కూతురు అని తెలిసిందో అప్పటి నుండి నా ప్రేమని నేను చంపుకున్నాను. నా ప్రేమని నేను సమాధి చేశాను. ఎందుకంటే ఆ శరత్చంద్ర కూతుర్ని పెళ్లి చేసుకోను అని నేను చేస్తున్న శబదం నీకు తెలుసు కదమ్మా అని అంటారు గగన్. కానీ నాన్న, ఒంటరిగా ఒక ఆడపిల్ల, మనకి తెలిసిన ఆడపిల్లనే మనం వదిలిపెట్టాం. అలాంటిది భూమిని ఒంటరిగా ఎక్కడ ఉంటుందో, ఏం చేస్తుందో, ఏమైపోతుందో అని తెలియక నేను టెన్షన్ తీసుకోలేకపోతున్నాను రా. ప్లీజ్ రా, వెళ్ళి భూమిని ఇంటికి తీసుకురారా అని అంటారు శారదా. అమ్మా, ఈ విషయంలో నువ్వు ఎంత చెప్పినా నేను కన్విన్స్ అవ్వలేను. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. పూరి, అమ్మని జాగ్రత్తగా చూసుకో. నువ్వైనా అమ్మకి అర్థమయ్యేలా చెప్పు అని గగన్ ఆఫీస్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా భూమి ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఒక నలుగురు పెద్ద దున్నపోతులు లాంటి రౌడీలు నలుగురు ఇంకా పెద్ద కత్తి పట్టుకొని అలా భూమి దగ్గరికి వస్తారు. భూమికి అడ్డుగా నించుంటారు. ఏయ్, ఎవరు మీరు? పక్కకు తప్పుకోండి అని అంటుంది భూమి. ఇంకా వాళ్ళు భూమికి కత్తి చూపిస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఇంకా వెంటనే వాడు ఏయ్ అని వేసేసేలోపు భూమి అలా ఇంకా కిందకి వంగి తప్పించుకుంటుంది. ఇంకా భూమిని వెనకాల ఫాలో అవుతూ వెంబడిస్తూ భూమిని ఇంకా చంపేయాలనే ప్లాన్ వేసుకుంటారనమాట రౌడీలు. పాపం భూమి రోడ్డుపై అలా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఇంకా అలా రౌడీలు వెంట పడుతూ ఉంటారు. కరెక్ట్గా రౌడీలు
భూమిపై కత్తిని ఏయ్ అని వేసే లోపు ఒక చెయ్యి అడ్డుపడుతుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, గగన్ది. ఇంకా వెంటనే గగన్ అలా ఆ రౌడీలని పట్టుకొని వాళ్ళ వైపు చూస్తూ ఇంకా వాళ్ళ కత్తిని వాళ్ళ మెడకే పెడతాడు. ఒక్కసారిగా ఇంకా రౌడీలు షాక్ అయిపోతారు. వెంటనే ఆ నలుగురు రౌడీలని బాగా కొడతాడనమాట గగన్. ఇంకా భూమి అలా చూస్తూ ఉంటుంది. రేయ్, మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు బాగా తెలుసు. ఆవిడికి అర్థమయ్యేలా చెప్పండి. భూమిని చూసుకోవడానికి గగన్ ఎప్పుడు ఉంటాడని అని గట్టిగా చెప్తారు. ఒక్కసారిగా భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా రౌడీలు అక్కడి నుండి పారిపోతారు. వెంటనే భూమి గగన్ని వచ్చి హక్ చేసుకుంటుంది. గగన్ వెంటనే భూమి వైపు చూస్తూ, చూడు భూమి, నీపై ప్రేమతోనో లేకపోతే నువ్వంటే ఇష్టంతోనో నేను నిన్ను కాపాడలేదు. ఒక మనిషిగా, ఆడపిల్ల, మనకి తెలిసిన ఆడపిల్ల ఒంటరిగా రోడ్డుపై రౌడీలు వెంటపడి చంపేయాలనుకుంటే ఒక మనిషిగా కాపాడాను, అంతే. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నా సేఫ్ కాదు, మా ఇంట్లో ఉండడమే సేఫ్, రా వెళ్దాం అని ఇంకా అలా తనైతే వెళ్తుందనమాట. ఇంకా గగన్ అయితే చేయి పట్టుకొని భూమిని తీసుకువెళ్తూ ఉంటారు. పాపం భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా భూమిని శారద దగ్గరికి తీసుకువెళ్తారు గగన్. శారద భూమిని చూసి ఎంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ, అమ్మ భూమి వచ్చావా? రే, నాకు తెలుసురా, నీ మనసులో భూమి ఉంటుందని నాకు తెలుసు అని అంటారు. శారద, అమ్మ తనకి చెప్పిందే నీకు చెప్తున్నాను, నా మనసులో భూమి లేదు, ఒక సాటి మనిషిగా సహాయం చేశాను అంతే. తనకి థ్రెట్ ఉంది, రౌడీలు తనపై అటాక్ చేశారు, తన్ని చంపేయాలని ప్రయత్నించారు, అందుకే తన్ని కాపాడి ఇక్కడికి తీసుకువచ్చాను. రేపటితో తనకి నాకు పూర్తిగా సంబంధం పోతుంది, చెరిగిపోతుంది అని చెప్పి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతారు గగన్. అమ్మ భూమి, నువ్వు వాడి మాటలేమీ పట్టించుకోవద్దమ్మా, వాడి గురించి నాకు బాగా తెలుసు. ఒక్కసారి వాడి మనసులో ప్రేమ మొదలైంది అంటే అది ఊరికే పోదు. వాడు శరత్చంద్ర కూతురివి నువ్వు అని తెలుసుకొని కోపంగా ఉన్నాడు, కానీ ఒక్కసారి ఆ కోపాన్ని తీసేస్తే వాడు శాంతంగానే ఉంటాడు. నువ్వేమీ బాధపడద్దమ్మా అని పాపం భూమిని ఓదారుస్తారు. శారదా, ఇది ఇలా ఉండగా వంశీ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దీపా చెప్పిన లొకేషన్కి రీచ్ అవుతాడు. దీపా వంశీ వైపు చూస్తూ, ఏంటి వంశీ నువ్వు ఇంత టెన్షన్లో కనిపిస్తున్నావు అని అడుగుతుంది. హేయ్, అదంతా నీకెందుకు? నీ వల్ల నేను పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. అది చాలక నువ్వు నా నెత్తి మీదకా ఎందుకు పిలిచావు, నన్ను ఎందుకు పిలిచావు అని అడుగుతాడు వంశీ. ఎందుకంటే నాకు కాస్త డబ్బు అవసరమైంది, ఇస్తావని పిలిచాను అని అంటుంది వంశీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. డబ్బా లేదు, నా దగ్గర లేదు అని అంటాడు. ఓ, నీ దగ్గర డబ్బులు లేవా? సరే అయితే మనం కలిసి తిరిగిన పార్కుల్లో ఫోటోలు వీడియోలు అన్నీ నా దగ్గర భద్రంగానే ఉన్నాయి. వాటిని తీసుకువెళ్ళి డైరెక్ట్గా నీ భార్య, నీ ముద్దుల భార్య ఇందుకి చూపిస్తా. అప్పుడు ఎంత బాగా నిన్ను సన్మానిస్తారో నీకే తెలుస్తుంది అని అంటుంది ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దీప. వెంటనే వంశీ ఆ దీప గొంతు పట్టుకుంటాడు. ఏయ్, ఏంటే సైలెంట్గా ఉంటున్నాను కదా అని బెదిరిస్తున్నావా? నేను తలుచుకుంటే నువ్వేమవుతావో తెలుసా అని అంటాడు వంశీ. చంపేస్తావా? చంపరా, నీకు ధైర్యం ఉంటే చంపు, దమ్ముంటే చంపు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే నాకేదైనా జరిగితే దానికి నువ్వే కారణమని, నేను ప్రెగ్నెంట్నని ఆల్రెడీ ఒక నోట్ రాసి పెట్టుకున్నాను. అది ఏ టైంలో అయినా పోలీసులకి నేను వెంటనే సెండ్ చేస్తాను. చంపు, దమ్ముంటే నన్ను చంపు అని అంటుంది వంశీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. ఇంకా వంశీ, ఏం కావాలి, నీకేం కావాలి అని అడుగుతాడు. చెప్పాను కదా, నాకు డబ్బులు కావాలి అని అంటుంది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, కావాలంటే ఇదిగో ఈ రింగ్ ఇస్తాను, తీసుకొని నీకు దండం పెడతాను, ఇక్కడి నుండి వెళ్ళిపో అని వంశీ చెప్తారు. గుడ్, ప్లాటినం రింగ్ కదా, సరే సరే ఇప్పటికి ఇది చాలే, కానీ తర్వాత మాత్రం నువ్వు నా నుండి తప్పించుకోలేవు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఇంకదంతా దూరం నుంచి కారులో గగన్ చూస్తాడు. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. ఇదేంటి, అయినా బావేంటి ఆ అమ్మాయిని అంతలా బ్రతిమలాడుతున్నాడు? తను కూడా వెంటనే బావని చూస్తూ బెదిరించి వెళ్తోంది. అసలు ఎవరు తను అని ఇంకా అనుమానిస్తాడు గగన్. గగన్ ఆ వంశీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని ఫాలో అవుతారు. వెంటనే తను వెనక్కి తిరిగి, ఎవరు మీరు, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు అని అడుగుతుంది. నువ్వు మా బావ దగ్గర రింగ్ ఎందుకు తీసుకున్నావు, మా బావని ఎందుకు బెదిరిస్తున్నావు అని అడుగుతారు గగన్. ఒక్కసారిగా వంశీ గర్ల్ ఫ్రెండ్ షాక్ అయిపోతుంది. అంటే మీరు అని అంటుంది. అవును,
నేను వంశీ వాళ్ళ భార్య అన్నయ్యని, గగన్ని. చెప్పు, ఎందుకు నీకు మా బావగారు రింగ్ ఇచ్చారు? ఆయన నిన్ను ఎందుకంత బ్రతిమలాడుతున్నారు? ఆయన నీ గొంతు కూడా పట్టుకున్నారు. అదంతా నేను చూశాను. జరిగింది చెప్తావా, లేకపోతే నువ్వు రింగు తీసుకున్నావని పోలీసుని పిలవమంటావా అని అంటారు. ఇంకా గగన్, వద్దు వద్దు, చెప్తాను, నిజం చెప్తాను అని జరిగిందంతా వంశీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గగన్కి చెప్తుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. అంటే అందరి ముందు మంచిగా నటిస్తూ నా ఇందుని బంగారంలా చూసుకుంటున్నానని ఆ వంశీ నాటకాలు ఆడుతున్నాడా అని గగన్ కోపంతో రగిలిపోతారు. గగన్ వెంటనే చెర్రీకి కాల్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా చెర్రీ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా జరిగింది ఆ రోజు నైట్ జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటూ తను ఫుల్గా డ్రింక్ చేసి శరత్ చంద్ర ఇంటికి వెళ్ళింది అదంతా లైట్గా గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. అలా చెర్రీ అప్పుడే గగన్ నుండి చెర్రీకి కాల్ వస్తుంది. హలో అన్నయ్య అని అంటారు చెర్రీ. రేయ్, నేను చెప్పిన లొకేషన్కి రారా అని కాల్ కట్ చేస్తాడు గగన్. గగన్ దగ్గరికి వెళ్తాడు చెర్రీ. ఏమైందన్నయ్య, అర్జెంటుగా పిలిచావేంటి అని అడుగుతారు. ఇంకా వంశీకి ఇలా గర్ల్ ఫ్రెండ్ ఉన్న విషయం, తను ప్రెగ్నెంట్ అయిన విషయం అవన్నీ ఇంకా చెర్రీకి చెప్తాడు గగన్. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతారు. రే చెర్రీ, నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ కూడా చెప్పనా? ఈ దీప అనే అమ్మాయి వంశీని బెదిరించినప్పుడు శరత్ చంద్ర అక్కడే ఉన్నాడంట. తను చూడగానే ఈ అమ్మాయి భయపడి అక్కడి నుండి పారిపోయిందంట. తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. నాకెందుకో వంశీనే శరత్ చంద్రని చంపాలనుకున్నాడని అనుమానంగా ఉంది అని అంటారు గగన్. ఒక్కసారిగా చెర్రీ అయితే ఇంకా టెన్షన్ పడుతూ షివరైపోతూ వణికిపోతూ ఉంటాడు. రే చెర్రీ ఏం ఆలోచిస్తున్నావురా అని అంటారు. అన్నయ్య ఏం లేదన్నయ్య అని తడబడుతూ ఉంటాడనమాట చెర్రీ. రేయ్, నువ్వు ఏదో విషయాన్ని దాస్తున్నావు, నిజం చెప్పు, సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పు, ఏమైంది చెర్రీ అని అడుగుతారు గగన్. అన్నయ్య అని గగన్ని హక్ చేసుకుంటాడు చెర్రీ. రే ఏమైందిరా అని అడుగుతారు గగన్. అన్నయ్య, భూమిని శరత్చంద్ర మావయ్య ఇంటి నుండి పంపించేశాడు కదా, అది కాకుండా నాన్నని శరత్చంద్ర మావయ్య కొట్టాడని ఈ రెండు విషయాల్లో చాలా కోపం వచ్చిందన్నయ్య. అందుకే ఆ రోజు రాత్రి నేను మా ఫ్రెండ్స్తో కలిసి బాగా డ్రింక్ చేశాను. మా ఫ్రెండ్స్ అందరూ తలో మాట అన్నారు. రేయ్, వీడింట్లో ఉంటున్నాడు కానీ దేనికి పనికిరాడురా, వీళ్ళ నాన్నని వీళ్ళ మావయ్య కొట్టినా వీడేం చేయలేకపోయాడురా అని చెప్పి ఇంకా అలా అందరూ ఫ్రెండ్స్ అందరూ రెచ్చగొడుతూ ఉంటారు చెర్రీని. రేయ్, ఇంకొక్క మాట మా నాన్న గురించి మీరు చీప్గా మాట్లాడితే బాగోదురా అని అంటారు. అబ్బో, ఇదంతా బాగానే చెప్తున్నావు, నీ ప్లేస్లో నేనుంటే ఏం చేసేవాడినో తెలుసా, ఆ శరత్ చంద్ర చెంపచెల్లు మనించేవాడిని చెప్పి ఇంకా రెచ్చగొడతారు. రేయ్, మీరందరూ నన్ను కావాలని మాట్లాడుతున్నారని నాకు తెలుసురా, ఇప్పుడే నేనంటే ఏంటో చూపిస్తానని చెప్పి ఇంకా ఫుల్గా డ్రింక్ చేసి అలా శరత్ చంద్ర ఉన్న గెస్ట్ హౌస్కి బయలుదేరుతాడు చెర్రీ వెళ్ళి కరెక్ట్గా కిటికీలోండి చూసేసరికి ఇంకా అలా శరత్ చంద్ర అయితే ఫుల్గా డ్రింక్ చేస్తూ భూమికి ఫోన్ చేయడం అయితే చూస్తాడు. భూమికి ఫోన్ చేశాడు. చూడప్పుడు ఒక మాస్క్ పెట్టిన ఒకరు వచ్చి ఇంకా శరత్ చంద్రపై అటాక్ చేయడం, శరత్ చంద్ర గుండెల్లో అది గ్లాస్ గుచ్చుకోవడం అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట చెర్రీ. ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుండి చెర్రీ అయితే పారిపోతాడు. ఇంకా ఫుల్గా మళ్ళీ డ్రింక్ చేసి ఇంటికి వెళ్ళిపోయి ఆ విషయం అంతా మర్చిపోయి పొద్దున్న బిందు చెప్పగానే అది గుర్తొస్తుందనమాట చెర్రీకి. ఇదంతా విన్న గగన్, అంటే నువ్వు సాక్షాత్తు అక్కడ శరత్ చంద్రని ఎవరో చంపాలనుకోవడం నువ్వు చూసావు, మరి ఈ విషయాన్ని కోర్టులో ఎందుకు చెప్పలేదురా అని అడుగుతారు గగన్. అన్నయ్య, నేను చూశాను, కానీ వాడెవడో తెలీదు, అసలు ఎందుకు వచ్చాడో తెలీదు. భూమి ఏమో చాలా లేటుగా వచ్చి మావయ్యని కాపాడబోయి తను ఇరుక్కుంది. ఇప్పుడు ఈ విషయాన్ని నేను బయటికి చెప్తే అసలు నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావని అడుగుతారు. నేను చంపడానికి వెళ్ళానని తెలిస్తే వాళ్ళు నన్నెక్కడ మళ్ళీ జైల్లో పెడతారోనని ఆగిపోయానన్నయ్య, భయం వేసిందన్నయ్య అని అంటారు చెర్రీ. అర్థమైందిరా, ఇప్పుడు అర్థమైంది. దీనంతటికీ కారణం ఎవరో తెలుసుకోవాలంటే మనం ఒక ప్లాన్ వేయాలి అని గగన్ అంటారు. ఇంకా ఆ ప్లాన్ని వింటూ ఉంటాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. వంశీకి ఎంతకీ నిద్ర పట్టదనమాట. ఇంకా శరత్ చంద్రని తను గెస్ట్ హౌస్కి వెళ్ళి పొడిచిన విషయమే గుర్తుకు వస్తూ ఉంటుంది. వెంటనే నిద్ర లేచి, అమ్మో నాకేంటి నిద్ర పట్టడం లేదు, ఎప్పుడు దొరికిపోతానోనని భయంగా ఉంది,
ముందు జైలుకు వెళ్ళడం పక్కన పెట్టినా ఆ అపూర్వ రాక్షసి లాంటిది. ఆవిడ గురించి నాకు బాగా తెలుసు. నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. వీటి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎలాగో ఆ శరత్ చంద్ర చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు కదా, వాణ్ణి పైకి పంపించేస్తే కేసు నా పైకి రాదు. ఇప్పుడు ఎలాగో ఆ భూమినే ఇరుక్కుంది కాబట్టి ఆ భూమిని జైల్లో పెడతారు. అప్పుడు నేను సంతోషంగా ఉండొచ్చు అని ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా ఇంకా ఇందు పక్క నుండి అలా లేచి ఇంకా అలా బయటికి బయలుదేరి హాస్పిటల్కి వెళ్తాడు వంశీ. మిడ్ నైట్ అవడంతో హాస్పిటల్లో డాక్టర్స్, నర్స్ మాత్రమే ఉంటారు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి అలా ఇంకా మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్తాడు వంశీ. శరత్ చంద్ర, నువ్వు నన్ను ఇందుని విడతీయాలి అనుకున్నావు. నువ్వు మమ్మల్ని విడతీసి నన్ను ఇప్పుడు జైలుకు వెళ్ళేలా కూడా చేస్తున్నావు. నీ కూతురు లోపల ఉండాలి అంటే, నేను ముందు ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు పైకి పోవాలి. ఇదే నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్. నిన్ను వేసేస్తే కానీ నా పని అవ్వదు అని ఇంకా అలా దగ్గరికి వచ్చి ఆక్సిజన్ మాస్క్ని తీసేస్తూ ఉంటాడనమాట వంశీ. ఇంకా ఊపిరాడక కొట్టుకుంటూ ఉంటారు. శరత్ చంద్ర కరెక్ట్గా అప్పుడే లైట్స్ ఆన్ అవుతాయి. అక్కడ గగన్, చెర్రీ ఉంటారు. ఒక్కసారిగా శరత్ చంద్రని చంపాలనుకుంది వంశీని చూసి అడ్డంగా దొరికిపోయేసరికి వంశీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే చెర్రీ, ఏంటి బావగారు షాక్ అయ్యారా అని అడుగుతాడు. ఇంకా వంశీ అక్కడి నుండి పారిపోవాలనుకుంటే వెంటనే గగన్ వంశీని గట్టిగా పట్టుకుంటాడు. వంశీ, బావా నాకేం తెలీదు, నన్ను వదిలేయ్ అని అంటాడు. వంశీ చెంప మీద పడేలమని ఒక్కటి కొడతాడనమాట గగన్. ఏరా, ఇన్ని రోజులు నా చెల్లెలి భర్తవి కదా అని నీకు గౌరవం ఇచ్చాను, ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకుంటావా? అసలు నీలాంటి నీచుని నా చెల్లికిచ్చి పెళ్లి చేశానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. రే చెర్రీ, త్వరగా వెళ్ళి మీ మావయ్యకి ఆక్సిజన్ మాస్క్ పెట్టు అని అంటారు గగన్. ఇంకా వెంటనే వెళ్ళి ఆ ఆక్సిజన్ మాస్క్ని పెట్టేస్తాడనమాట పాపం చెర్రీ. గగన్ వంశీని ఇంకా బాగా కొట్టి తననైతే కరెక్ట్గా ఇంకా లోపల డిక్కీలో తనకి బాగా మాస్క్ పెట్టేసి ఇంకా కార్ డిక్కీలో వేసేస్తాడు గగన్. వీడిని రేపటి వరకు నాకు సేఫ్గా ఉంచుతాను, నువ్వేమీ భయపడద్దురా చెర్రీ. రే, నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్ళిన విషయం ఇంకెవరికైనా తెలుసా అని అడుగుతారు. లేదన్నయ్యా, కానీ నాన్న కూడా ఎందుకో చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. నాన్న ఎందుకలా ఉన్నాడో తెలీదు. సరేలే, నేను జరిగింది చూసుకుంటాను, నువ్వు మాత్రం జాగ్రత్త అన్నయ్యా అని ఇంకా చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. గగన్ కూడా వాడిని సేఫ్ ప్లేస్లో కిడ్నాప్ చేసి ఉంచి ఇంటికి రీచ్ అవుతారు. గగన్ ఇంటికి వచ్చిన వెంటనే శారద, రే గగన్ వచ్చావా, నీ గురించి ఎదురు చూస్తున్నాన్రా అని అంటారు. శారద, ఏమైందమ్మా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మళ్ళీ ఆ భూమి ఏమైనా ఇంట్లోండి వెళ్ళిపోయిందా ఏంటి అని అంటారు గగన్. లేదురా, పొద్దున నుంచి భూమి అసలు ఏమీ తినలేదురా. నువ్వు వస్తే కానీ తినను, నువ్వు కళ్ళెదురుగా ఉంటే కానీ తిననని చాలా అంటే చాలా మొండి పట్టు పట్టింది. నేను ఎంత చెప్తున్నా భూమి నా మాట వినట్లేదురా. ఎంతైనా తను కూడా నీలాగే మొండిది కదా, అందుకే టెన్షన్గా ఉంది. రారా, పాపం తను పొద్దున నుంచి ఏమీ తినలేదురా, నువ్వు తినిపిస్తే కానీ తినదు, రానన్నా గగన్ అని అంటారు శారద. అమ్మా, నేనెందుకు తినిపించాలి, నేను తినిపించను అని అంటారు గగన్. రేయ్, అమ్మగా చెప్తున్నాను, భూమికి నువ్వే తినిపించాలి రా అని చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది. అలా ఇంకా శారద పాపం భూమి అలా ఎదురు చూస్తూ ఉంటుంది శారద కోసం, గగన్ కోసం. ఇంకా భూమి కోసం ప్లేట్లో ఫుడ్ని తీసుకొని అలా గగన్ తిను అని అంటారు. లేదండి, చేతులు చాలా మంటగా ఉన్నాయి, నేను రౌడీలు నాపై అటాక్ చేసినప్పుడు కట్ అయింది అని అంటుంది భూమి. ఇంకా గగనే ప్రేమగా భూమికి పాపం భోజనం తినిపిస్తూ ఉంటారు. భూమి అలా ఇంకా ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. అమ్మా, తనకి ఒక మాట చెప్పు, రేపు తను నిర్దోషిగా బయటకి రాబోతుంది అని చెప్పు అని అంటారు గగన్. వెంటనే భూమి, ఏవండి వాడెవడో తెలిసిందా అని అడుగుతుంది. తెలిసింది, ఎవడో తెలిసింది, వాడిప్పుడు నా దగ్గరే సేఫ్గా ఉన్నాడు, వాడు బయటికి రావడం కూడా అసాధ్యం. కాబట్టి రేపు కోర్టులో తను నిర్దోషిగా అయిన తర్వాత ఆ శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పమ్మా అని చెప్పి గగన్ ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా భూమి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కోర్టులో ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి. సో డిఎన్ఏ రిపోర్ట్స్లో భూమి శరత్ చంద్ర కన్న కూతురు అవునా కాదా అని ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా జడ్జ్ అలా రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూసేసరికి శరత్ చంద్ర కన్న కూతురు భూమి అని డిఎన్ఏ రిపోర్ట్స్ ద్వారా నిర్ధారించబడింది.
సరే, కన్న కూతురు ఎప్పుడు కన్నతండ్రిని చంపాలనుకోదు. బట్ ఇంకా బలమైన సాక్ష్యం కావాలి అని అనడంతో గగన్ వంశీని కోర్టుకు తీసుకువస్తాడు. ఒక్కసారిగా ఇంకా ఇందు అయితే షాక్ అయిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. అన్నయ్య, నా భర్త అలా చేయడన్నయ్యా అని అంటుంది. నీకు తెలీదమ్మా ఇందు, వీడు ఎంత మోసగాడో ఎంత దుర్మార్గుడో నీకు తెలీదు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని గగన్ వాడిని ప్రవేశపెట్టి ఇంకా జరిగిన నిజాన్నంతా చెప్పిస్తాడు. ఆ రోజు నేను నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడడం మావయ్య వినేశాడని, నా భార్య నాకు ఎక్కడ దూరం అవుతుందోనని గెస్ట్ హౌస్కి వెళ్ళాను. మాస్క్ పెట్టుకొని వెళ్ళి బాగా అతన్ని పొడిచి చంపేయాలనుకున్నాను. కానీ అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే నేను అక్కడి నుండి పారిపోయేలోపు అక్కడికి భూమి వచ్చింది అని జరిగిందంతా చెప్తాడనమాట ఆ వంశీ. వంశీ అలా చెప్పేసరికి జడ్జి అయితే వాదోపవాదాలు విన్న తర్వాత వంశీ అనబడే ఈ నేరస్తుడే హత్యాయత్నం చేశాడు కాబట్టి ఇతనికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించి భూమిని నిర్దోషిగా విడుదల చేస్తున్నామని చెప్తారు. భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గగన్ పాపం ఇంటికి రీచ్ అవుతాడు. ఏవండి ఏవండి అని పిలుస్తుంది భూమి. అయినా ఏం వినిపించుకోకుండా గగన్ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి పాపం గగన్ భూమి తనకి దూరం అవుతున్నందుకు చాలా బాధపడుతూ ఇంకా అలా చూస్తూ ఉంటే అప్పుడే సడన్గా భూమి రూమ్ నుంచి గాలి వస్తుంది. ఇంకా వెంటనే గగన్ అలా పక్కకి చూసి భూమి రూమ్ లోపలికి వెళ్తాడు. భూమి రూమ్ లోపలికి వెళ్ళి గగన్ అయితే అలా ఇంకా భూమి రూమ్లో డ్రాని ఓపెన్ చేసి చూస్తాడు. ఆ డ్రాలో శోభాచంద్ర ఫోటో, శోభాచంద్ర శరత్ చంద్ర కలిసి ఉన్న ఫోటో అండ్ తన బట్టలు. వాటి కింద ఏదైతే గగన్ ఆ టెడ్డీ బియర్లో ఉన్న పాప దగ్గర చూసిన గజ్జెలు ఉన్నాయో వాటిని చూస్తాడు. ఒక్కసారిగా గగన్ అలా చూస్తూ షాక్లో ఉండిపోతారు. ఇంకా వాటి కింద ఆ టెడ్డీ బియర్ని కూడా చూస్తాడనమాట గగన్. ఇంకా టెడ్డీ బియర్ని చూసి ఒక్కసారిగా గగన్ అయితే షాక్ అయిపోతారు. తన చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేసుకుంటూ ఇవన్నీ భూమి దగ్గరికి ఎలా వచ్చాయి, అంటే నేను చిన్నప్పుడు కాపాడిన నా మువ్వ భూమి ఇద్దరు ఒకటేనా అని ఇంకా సంతోషంలో తేలిపోతూ ఉంటాడు గగన్. ఇటువైపు భూమి శరత్ చంద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. నాన్న, నీకోసం నేను పూజ చేసి తీసుకువచ్చాను నాన్న, ఇదిగో నాన్న, నువ్వు నాకు కావాలి అని చెప్పి ఇంకా అలా శరత్ చంద్రకి బొట్టు పెట్టి పాపం వాళ్ళ నాన్న దగ్గర కూర్చునేసరికి శరత్ చంద్రలో చలనం వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అపూర్వ మాత్రం అలా దూరం నుండి చూస్తూ ఉంటుంది. ఆయనలో కాస్త కదలిక అనేది కనబడుతుంది. ఇంకొక వారం రోజుల్లో ఆయన ఖచ్చితంగా కోలుకుంటారు అని డాక్టర్స్ చెప్తారు. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇటువైపు గగన్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.